మోడీ నియంత ఒక మహిళా నాయకురాల్ని అణచివేస్తున్నారు. లేకపోతే గనక ఈడీతో చేపిచ్చారు, సైన్యంతో చేపిచ్చారు, పోలీసులతో చేపిచ్చారు. ఇంత అరాచకమా ఇదా అని మాట్లాడేటటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. ఇదే కమ్యూనిస్టులు బెంగాల్లో ఉన్న కమ్యూనిస్టులతో ఆ మాట చెప్పించండి. ఈ మాట ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇదే మాట అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళతో చెప్పించండి. నిరంతరం అరాచకంతో రగిలి కమ్యూనిస్టుల్ని చంపేసి, కాంగ్రెస్ వాళ్ళని చంపేసి, బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి భారతదేశంలోకి చొరబడేలా చేసి, నిరంతరం వాళ్ళకి తోడ్పాటు అందిస్తూ, వాళ్ళకి ఓటు హక్కు కల్పించి, మన హిందువుల్ని ఊచకోతకొస్తూ, భారతీయుల మీద దాడులు చేపిస్తూ, తన ఆధిపత్యం చలాయిస్తున్నట్టు మమతా బెనర్జీ గురించి ఇక్కడ కూర్చుని మనకేమీ నొప్పి లేదు కాబట్టి బీజేపీ మీద ద్వేషంతో, మోడీ మీద ద్వేషంతో, హిందుత్వం మీద ద్వేషంతో, కమ్యూనిస్టు భావజాలంతో, కాంగ్రెస్ భావజాలంతో, మోడీ వ్యతిరేక భావజాలంతో అడ్డకోలు కారుకూతలు కుయ్యొచ్చు కాక. బట్ బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అయినాయో అలాంటి పరిస్థితులు బెంగాల్లో అనేక దశాబ్దాలుగా సృష్టిస్తున్నటువంటిది నాడు కమ్యూనిస్టులు, నేడు మమతా బెనర్జీ. దాని పర్యవసానం అసలు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఇవాళ అసలు భారతదేశ పరిపాలన కనిపించట్లేదు. ఇవాళ కనుక బంగ్లాదేశ్ నిజంగా చొరబడితే కనుక ఆక్రమించేసుకోగలుగుతుంది. అది మన సైన్యంతో చంపాల్సి వస్తుంది, మన ప్రజలను కూడా చంపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన ప్రజలలోనే అలాంటి విషపు బీజాలు నాటినటువంటి ఒక రాక్షసి, ఆ రాక్షసి ఓడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇప్పుడు జరిగిన ఎన్నికల మాత్రాన ఓడిపోతుందని నేను నమ్మటం లేదు. 4వ తారీఖు దాకా నేను నమ్మను. 4వ తారీఖు రాత్రికి చూసిన తర్వాత సంపూర్ణ లెక్క చూసుకున్నాక ఆవిడ ఓడింది అంటే మనస్ఫూర్తిగా సంతోషిస్తా. మామూలుగా ఏ రాజకీయ పార్టీ ఓడాలని కోరుకోను, కానీ మమతా బెనర్జీ ఓడాలని కోరుకుంటా. ఎందుకంటే ఈ దేశ క్షేమాన్ని నాశనం చేస్తోంది, ఈ దేశ భవిష్యత్తును నాశనం చేస్తోంది, ఈ దేశ సరిహద్దును నాశనం చేస్తోంది. ఉన్మాద వికృత చేష్టలు చేసేటటువంటి వాళ్ళని ఈ దేశంలోకి అప్పనంగా తీసుకొచ్చి దేశ సమగ్రతకి, సార్వభౌమాధికారానికి, భద్రతకి ముప్పు తీసుకొస్తూ సర్వనాశనం చేస్తున్నటువంటి ఒక నాయకురాలు ఆడదైనంత మాత్రాన ఈ దేశపు నాశనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళైతే ఓడిపోవాలనే కోరుకుంటా. కానీ ఓడుతుందన్నటువంటి నమ్మకం అయితే నాకు ఇంకా రావట్లేదు.